మెదక్ జిల్లా నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పోలీస్ ఫైరింగ్ రేంజ్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైరింగ్ రేంజ్ సభా స్థలానికి చేరుకున్న ఐజీకి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చమిచ్చి పోలీస్ పెరేడ్ గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలకగా ఐజీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాక్టీస్ గ్రౌండ్ లో బుల్లెట్ ఫైర్ చేసి ఫైరింగ్ రేంజ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ పోలీస్ సిబ్బంది ఫైరింగ్ చేయటకు సిద్దిపేట జిల్లా రాజగోపాల్పేట, సంగారెడ్డి జిల్లా ఫైరింగ్ రేంజ్ కు వెళ్లాల్సి వచ్చేదని, మెదక్ పోలీసులకు ఉపయుక్తంగా ఉండేందుకు నార్సింగి ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేశామన్నారు. ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధతో భూమి కేటాయించినందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నార్సింగి ఫైరింగ్ రేంజ్ స్థలం రాళ్లు రప్పలతో ఉన్నదానిని శ్రమించి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, రామంపేట సిఐ వెంకట రాజాగౌడ్, స్థానిక ఎస్ఐ అహ్మద్ మొహినుద్దీన్ కు అభినందించారు. పోలీస్ వ్యవస్థ ఉన్నంత వరకు ఈ ఫైరింగ్ రేంజ్ ఉపయోగంలో ఉంటుందని, ఉద్యోగ విరమణ సమయం దగ్గర పడుతున్నా ఇనలేని పట్టుదలతో తన ఉద్యోగాలంలో పోలీస్ వ్యవస్థకు చిరకాలం ఉపయుక్తంగా ఉండే ఫైరింగ్ రేంజ్ కోసం శ్రమించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఫైరింగ్ రేంజ్ లో రేంజ్ డిసిప్లిన్ పాటించాలని, ప్రజాసేవకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తమ ఆయుధ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, 8 సర్కిళ్ల సిఐలు, 21 ఎస్ఐ, స్థానిక తహసీల్దార్ షేక్ కరీం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సర్వేయర్ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ ఈ ఫైరింగ్ రేంజ్ మరి ఇంతకుముందు వేరే జిల్లాలకి వెళ్ళే పరిస్థితి, ఇంతకుముందు మరి పోలీస్ వాళ్ళు అక్కడ వేరే జిల్లాలకి వెళ్తూ ఉండే, మరి మన జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ లేదు. మరి ఎస్పీ గారు చాలా పట్టుదలతోని మన జిల్లా కంపల్సరీగా ఫైరింగ్ రేంజ్ ఉండాలి, సో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సులభంగా ఉంటుందనేసి మరి వారి పట్టుదలతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరి ఇది మన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అందరూ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి కూడా ఆశిస్తూ మరొకసారి ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎస్పీ గారికి, వారి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక డ్రిల్ ఉంటుంది సార్. ఆల్రెడీ ఈ రోజు కూడా మేము చుట్టుపక్కల విలేజ్ అందరికి చెప్పాం సార్. తర్వాత దీని గుట్ట చుట్టూ కూడా అవతల కూడా మన పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది సార్. తర్వాత ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఈ ఫైరింగ్ రేంజ్ ఉంటే 2 రోజుల ముందు నుంచే ఈ జెండాలు పాతి దాని మీద అందరికి చుట్టుపక్కల చెప్తాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఏఆర్ తరఫు నుంచి కూడా చుట్టూ ఒక 2 కిలోమీటర్స్ ద్వారా కూడా మేము మెన్ను డిప్లాయ్ చేసి ఎవరిని కూడా దగ్గర రాకుండా చూసుకుంటాం సార్. అది తర్వాత ఈ డెఫినెట్గా ఎందుకంటే ఈ చిన్న ఒక 0.1% కూడా మన తరఫు నుంచి ప్రమాదం జరగకూడదు సార్. అది జరగకుండా చూసుకోవాలని ఏఆర్ డీఎస్పీ గారు ముందు నుంచే నేను 2-3 సార్లు చెప్పాను సార్. అది మాత్రం మేము డెఫినెట్గా పాటించుతాం సార్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పింది సార్. అది దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో కూడా తర్వాత ఎవరున్నా కూడా ఇక్కడ ఏఆర్ సిబ్బంది దీన్ని 2-3 రోజుల ముందు నుంచే, మనం 2 డేస్ ముందు నుంచే ఫైరింగ్కి వస్తామంటే అందరూ తెలిసే విధంగా ఉండి దాన్ని ప్రాపర్గా మనం బందోబస్తు తీసుకుంటే అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము చూసుకుంటాం సార్ అంతా. తర్వాత ఇప్పుడు లాస్ట్కి, ఎందుకంటే ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం మనకి పోలీస్ విధి నిర్వహణలో. మన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం. అందరికీ, సిబ్బంది అందరికీ, కింద నుంచి పై వరకు అందరికీ మనకు రెగ్యులర్గా మనం ప్రతి సంవత్సరము మనం ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలనేది మన మాన్యువల్లో ఉంది. మరి అట్లా ప్రతి సంవత్సరం మరి ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇప్పుడు కొత్త జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు మీకు దూరం అయిపోయింది. ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది ఫైరింగ్ రేంజ్ అని. ఇప్పుడు సంగారెడ్డికి మీరు వెళ్ళలేరు. ఆ సంగారెడ్డి ఫైరింగ్ రేంజ్ జైరాబాద్ దగ్గర ఉంటుంది. సంగారెడ్డి వాళ్ళకే దూరం అది. ఇంకా మీరు వెళ్ళాలంటే దూరం. అట్లా సిద్దిపేట వాళ్ళంటే అక్కడ రాజగోపాల్పేటనా ఎక్కడ ఉంది. రాజగోపాల్పేట అంటే సిద్దిపేట నుంచే మళ్ళీ చాలా దూరం. అంత దూరం వెళ్ళి రావడం అనేది కష్టసాధ్యం. కాబట్టి మీకు సొంతంగా మెదక్ జిల్లాలో ఈరోజు ఇట్లా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి దీనికి సహకరించిన కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. అయితే మరి ఈరోజు ఈ ఫైరింగ్ రేంజ్ ఒకప్పుడు మరి చూస్తుంటే అంతా గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నట్టు కనబడుతుంది. మరి దీన్ని ఇంతగా ఈరోజు మరి ఈ స్థాయికి తీసుకురావడానికి చెప్పారు. ఇప్పుడే వెంకటరాజా గౌడ్ చెప్పారు. మీరందరూ కృషి చేశారని, జిల్లా పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి మీ ఎస్పీ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ అంటే ఇంకా ఇది ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ఉంది, కానీ వర్షాకాలంలో వస్తే చాలా సీనిక్గా ఉంటుందని అనుకుంటున్నాను. వర్షాకాలంలో
చెట్లు వింటర్లో మాత్రం చుట్టూ మంచిగా గ్రీనరీ ఉంది, అంతా చాలా సీనిక్గా ఉంది. అయితే ఇంకా ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏమన్నా వాష్రూమ్స్ అనుకుంటా, కొన్ని వాష్రూమ్స్, బాత్రూమ్స్, కొన్ని ఇంకా స్టోర్ రూమ్ అట్లాంటివి కూడా ఫ్యూచర్లో చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే, సరే ఇక్కడ ఫైరింగ్ రేంజ్ వచ్చింది కానీ మనం దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మళ్ళీ ఎందుకంటే చుట్టూ వస్తుంటే చూసాను, పంట పొలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా పొలాలు ఉన్నాయి, కాబట్టి చుట్టూ రైతులు ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఫైరింగ్ రేంజ్ అంటే ఏదో ఆట స్థలం కాదు, ఇది మనం ఆడుకోవడానికి వచ్చినట్టు కాదు, ఇది చాలా సీరియస్గా, చాలా ఫోకస్డ్గా దృష్టి పెట్టి చేయాల్సిన పని ఇది, ఈ ఫైరింగ్ రేంజ్ అంటే. మరి అట్లా మరి ఏఆర్డిఎస్పీ రంగనాయక్ నువ్వే జాగ్రత్తగా, వీళ్ళు మన ఏఆర్ అధికారులు చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాలి. ఎందుకంటే సంగారెడ్డిలో తెలుసు, మీ అందరు తెలుసో తెలియదు, సంగారెడ్డిలో అక్కడ మన కొద్ది దూరంలో ఇంతకుముందు ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది, అదేదో విలేజ్ ఉంటుంది అక్కడ శివంపేట దగ్గర ఫైరింగ్ రేంజ్ ఉండేది. ఎవరో మన వాళ్ళు ఫైర్ చేస్తే ఆ గుట్ట మీద నుంచి రౌండ్ వెళ్ళి ఆ గుట్ట ఎనుకున్న పొలంలో పనిచేస్తున్న ఆమె కాల్లోకి వెళ్ళిపోయింది అది బుల్లెట్. అంటే ఇంకా తర్వాత ఆమె కొంచెం బుల్లెట్ కాల్కి ఇంజురీ అయింది. దాంతో ఆ ఫైరింగ్ రేంజే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి చేసి జైరాబాద్కి వెళ్ళిపోయింది. అది జైరాబాద్ నుంచి ఆ కోహిర్ నుంచి ఆ లోపలికి కర్ణాటక బార్డర్లో ఉంది ఇప్పుడు అది. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. వచ్చేకంటే ముందే అడిషనల్ ఎస్పీ సార్ వాళ్ళు ఇదంతా ల్యాండ్ చూసి పెట్టుండే సార్. యాక్చువల్గా గుట్టకి అటు సైడ్ ముందు అనుకున్నారు సార్, అదైతే కొంచెం ఈజీ ఉండేది సార్. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటల్ తోటి కన్సల్ట్ చేసిన తర్వాత చూసిన తర్వాత అసలు ఆ గుట్టలో చేయడం అనేది ఇంపాసిబుల్ లాగా అనిపించింది సార్. ఫస్ట్ చూస్తే సార్ వాళ్ళు అందరూ వచ్చి చూసిన తర్వాత ముందైతే స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లనైతే అని స్టార్ట్ చేయడం జరిగింది సార్. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపలేదు సార్. ఇక సార్ డెడికేటెడ్గా మాకు రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పనిచేయించింది సార్. జిల్లా పోలీసుకి సంబంధించిన అందరు ఆఫీసర్లు కూడా కోఆపరేట్ చేసారు సార్. దేనికి ఏది అడిగినా కూడా ఎవరు కూడా హెసిటేట్ చేయకుండా కోఆపరేట్ చేసింది సార్. విత్ ఆల్ ద కోఆపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విత్ ఇన్ 2 months ఇది అచీవ్ చేయగలిగినాం సార్. యాక్చువల్గా ఫైరింగ్ రేంజ్ సిద్దిపేట వెళ్ళి చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. అంత చాలా దూరం వెళ్ళి ఇప్పుడు మనకు అందుబాటులో ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ రావడం దానికి ఎస్పీ గారి ఇనిషియేషన్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ సార్. మా స్టాఫ్ కూడా అందరూ మా నార్సింగి, రామాయంపేట, చేగుంట, తూప్రాన్ సభ సర్కిల్ స్టాఫ్ కూడా అందరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు సార్. ఈ ఫైరింగ్ రేంజ్ చేయడంలో దీంట్లో నేను ముఖ్య పాత్ర వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మన జోన్ ఫస్ట్ ఐజీ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్, తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, వేదిక పైన ఎస్ఎల్ఎస్పీ గారు, డిఎస్పీస్, ఇక్కడికి వచ్చిన జిల్లా సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు. ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు సార్. ఈ జిల్లా 2016లో ఏర్పడిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం ఫైరింగ్ పోవాలంటే సిద్దిపేట కానీ తర్వాత సంగారెడ్డి కానీ పోయే పరిస్థితి సార్ ఇక్కడి నుంచి. అందుకోసం నేను వచ్చిన తర్వాత కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగానే 5 acres మనకి ఇక్కడి నుంచి ఆ గుట్ట మొత్తం కూడా మనకి పోలీస్ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ఇచ్చినారు సార్. సార్కి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. లేకపోతే అసలు మన జిల్లాలో ఎంత చూసినా కూడా ఎక్కడ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ల్యాండ్ దొరకలేదు సార్. ఇది ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోద్ది. పోలీసు ఉన్నన్ని రోజులు కూడా ఈ ఫైరింగ్ రేంజ్ మనకు ఉపయోగపడుతుంది. ఇది తర్వాత జిల్లాకి సెంటర్ లొకేషన్ ఉంది, హిల్ ఏరియా కూడా ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ దగ్గర ఇల్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇది మంచి సూటబుల్ ప్లేస్. సార్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్. నేను తర్వాత ఇక్కడ వచ్చే ముందు మీకు చూపించాను సార్. ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక శాంక్షన్ ఇప్పుడు 10 years అయింది సార్ దాదాపు. కానీ పోలీస్ స్టేషన్ ఒక వేరే బిల్డింగ్లో పెట్టి నడుపుతున్నాం సార్. ఈ మూల మీదనే ల్యాండ్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు 1 ఎకరం ఇచ్చినారు సార్. కానీ దాన్ని మన ఫ్యూచర్లో క్వార్టర్స్ కట్టుకోవాలంటే 2 acres కావాలి సార్. అది కూడా మాకు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది కూడా మేము రాస్తే పోలీస్ హౌసింగ్ బోర్డు వారు కూడా రెడీగా ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ కట్టడానికి. ఇది మెయిన్ రోడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ తిరుగుతాం కదా సార్, ఆ మూల మీద సార్, హైవే మీద సార్. అంతా దానికి కూడా నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. తర్వాత మీ అందరికి కూడా పేరున ఇక్కడికి వచ్చిన అందరి ఇది ఓన్లీ జిల్లా పోలీస్ సహకారంతో సార్. లోకల్ కొంతమంది కంపెనీ వాళ్ళు మనకి CSR కింద మనీ ఇస్తే దాంతో
వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటి మనం ఈ ఫైరింగ్ రేంజ్ తయారు చేయడం జరిగింది సార్. దాదాపు 40 రోజులు ఇక్కడ కష్టపడి లోకల్ ఎస్ఐ గారు, తర్వాత మెయిన్ రామాయంపేట సిఐ, తర్వాత సిఐ మన డిఎస్పీ తూఫరాను, తర్వాత డిఎస్పీ ఆదిలాబాద్ మన మెదక్ సార్, తర్వాత మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా దీనికి హెల్ప్ చేసినందుకు వారికి కూడా నేను పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. తర్వాత ఇది డెఫినెట్గా మేము ఇంకా కొద్దిగా దీన్ని డెవలప్ చేసేది సార్. ఎందుకంటే ఫ్యూచర్లో ఫైరింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, చుట్టుపక్కల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దాన్ని సిస్టమేటిక్గా మళ్ళీ ఇంకొద్దిగా ఈ కట్టలు కూడా హైట్ పోసేసి ఏ రౌండ్ కూడా బయటికి పోకుండా, పక్కన హైవే ఉంది కాబట్టి ఈ ఎటువంటి చిన్న ప్రాబ్లం జరగకుండా దాన్ని సిస్టమేటిక్గా మేము తయారు చేస్తాం సార్ దీన్ని. తర్వాత ఈరోజు మీరు మాకు ఓపెనింగ్కి వచ్చినందుకు టైం లేదు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారికి 12 o'clockకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అందుకే నేను తొందరగా ముగిస్తాను. నేను ముందుగా కలెక్టర్ గారిని మాట్లాడి సార్, వేదిక మీద ఉన్న మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరియు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మరియు అడిషనల్ ఎస్పీ గారు, నాతో డిఎస్పీ ప్రసన్న కుమార్ రంగనాయక్ గారు, మరియు జిల్లా పోలీస్ ఆఫీసర్స్, ఈరోజు మన ఫైరింగ్ రేంజ్ ఓపెనింగ్ గురించి ఇక్కడికి వచ్చిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సార్ చెప్పిన ప్రికాషన్స్, ఇప్పుడు సార్ మనకు క్లియర్గా ఫైరింగ్ రేంజ్ గురించి ప్రికాషన్స్ చెప్పారు. అవన్నీ ఫ్యూచర్లో కూడా పాటిస్తూ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ ఫైరింగ్ రేంజ్ను ఉపయోగించుకుంటామని సార్కి చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఫైరింగ్ రేంజ్ ఎస్టాబ్లిష్ చేయడంలో జిల్లా ఎస్పీ గారు మన ఉదయ్ కుమార్ రెడ్డి గారు చాలా ఫస్ట్ నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి, నేను కూడా ఎక్కువ విజిట్ చేయలేదు, సార్ విజిట్ చేసినంతకన్నా తక్కువ విజిట్ చేశారు సార్. ఇక్కడికి సార్ రెగ్యులర్గా ఎప్పుడు చెప్పకుండా కూడా వచ్చేసి విజిట్ చేసిపోయేటోరు. సార్ రెగ్యులర్గా వచ్చి డైలీ ప్రోగ్రెస్, డైలీ ఏం జరుగుతుందో తెలుసుకొని రెగ్యులర్గా మానిటర్ చేసి 1.5 months చాలా ఫస్ట్ మనం చూసినప్పుడు అసలు జరగదు అనుకున్నాం. మళ్ళీ తుఫాన్ ఏరియాలో ఇక్కడ మనం సిఎస్ఆర్ ఫండ్స్ కొని కలెక్ట్ చేసుకొని ఆ సిఆర్ఆర్ ఫండ్స్ ప్లస్ ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఏదో మనం ఇక్కడ లోకల్ వాళ్ళతో చేస్తుందాం అనుకున్నాం, కానీ దాంట్లో అయ్యేటట్టు లేకుండా సార్. మొత్తం బ్లాస్టింగ్ ఇవన్నీ రాళ్ళు చాలా ఎక్కువ ఉండే సార్. మొత్తం ఆ పైకి వెళ్ళి మొత్తం రాళ్ళు తీయడానికే మనకు చాలా ఇబ్బంది అయింది సార్. ఇవన్నీ దగ్గర ఉండి చేసినందుకు, మరియు దానికి మా సిఏ గారు కూడా రెగ్యులర్గా మానిటర్ చేశారు సార్. సిఏ గారు కూడా లోకల్గా ఉండి రెగ్యులర్గా మానిటర్ చేశారు. ఎస్ఐ సిఐ గారు కూడా జిల్లా పోలీసు నుంచి ఏది ఉన్నా కానీ అందరూ మాకు ఇది చేశారు సార్. అందరు చేసి ఈ సారు రిటైర్ దగ్గర ఉన్నారు కాబట్టి రిటైర్ అయ్యే లోపల మేము ఓపెనింగ్ చేయాలని ఒక సంకల్పంతో చేశాం సార్. అందుకు కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఇది మనం ఓపెనింగ్ చేసుకున్నందుకు దీనికి మీరు రావడం మాకు అదృష్టం సార్. ఇక్కడ మా ఓపెనింగ్ చేసినందుకు మా అదృష్టం సార్. దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అదేవిధంగా కలెక్టర్ గారు, నేను ఫస్ట్ రిపోర్ట్ చేయగానే అడిషనల్ ఎస్పీ గారు నేను ఒకసారి వచ్చి చూశాను సార్. అటు సైడు అని చెప్పారు, 1 acre అని చెప్పారు సార్. దానికి మనకు 5 acres మనకి ఎన్హాన్స్ చేసి 5 acres ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మన లోకల్ తహసీల్దార్ కూడా సార్, అందరికీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు కూడా ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కానీ నేను ఫోన్ చేసినప్పుడు మీ ఫైరింగ్ రేంజ్ ఏమైందని అడుగుతాడు సార్. ఈ ఫైరింగ్ రేంజ్ ల్యాండ్ యాక్టివేషన్ గురించి మీరు ఆర్డీఓతో మాట్లాడమని చెప్పేసి రెగ్యులర్గా మానిటర్ చేసి మనకు 5 acres ల్యాండ్ ఇక్కడ అలాట్ చేయడంలో అడిషనల్ ఎస్పీ గారు కూడా చాలా సహకరించారు సార్. అడిషనల్ ఎస్పీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా సభ్యుల తరఫున. అదేవిధంగా మన రంగనాయకులు గారు, ఇక్కడ లోకల్గా రంగనాయకులు మరియు అలా ఏఆర్ సిబ్బంది కూడా కంటిన్యూగా వీళ్ళు ఇక్కడ మనం డైలీ ఇక్కడ సిబ్బందిని పెట్టి మనం మానిటర్ చేస్తూ ఇది చేస్తుండే సార్. వారికి కూడా ఏఆర్ సిబ్బంది కూడా థ్యాంక్స్ చెప్తున్నారు సార్. అదేవిధంగా జిల్లాలో ఉన్న మన ఆఫీసర్స్ అందరూ దీన్ని కోఆపరేషన్ చేశారు కాబట్టి, మెదక్ డిఎస్పీ గారు, మిగతా ఆఫీసర్స్, సిఐస్, ఎస్ఐస్ అందరూ దీన్ని కోఆపరేట్ చేశారు కాబట్టి అందరికీ కూడా మా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం సార్.